ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే చపాతీలు చేస్తున్నానండి. చపాతీలోకి నేను శనగల కూర అయితే వండుతున్నాను. నిన్న రాత్రి పడుకునేటప్పుడు శనగలు అయితే నానబెట్టానండి. మార్నింగ్ దాన్ని నీట్గా కడిగేసుకుని కుక్కర్లో వేసి కొంచెం వాటర్ సాల్ట్ అయితే వేసి స్టవ్ మీద పెట్టేశాను. శనగలు ఉడకడానికి టైం పడుతుంది కదా, ఈ లోపల ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం అయితే వేసుకున్నాను. ఇంకా కారం వేయలేదులేండి. తర్వాత అయితే శనగల్ని ఉడికిచ్చేసుకున్నాను కదా, వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా ఒక గిన్నెలో అయితే పెట్టుకున్నానండి. టమాటా అయితే కట్ చేసుకుని దాన్ని మిక్సీ పట్టేసుకున్నాను ప్యూరీ లాగాని. ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి టమాటా ప్యూరీ అయితే వేసేసుకుని బాగా మిక్స్ చేసేసాను. కొద్దిసేపు అయితే ఇది మగ్గనిస్తానండి. ఈ లోపల శనగలు కూడా కొన్ని తీసుకుని మిక్సీ అయితే పట్టుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు టమాటా చక్కగా మగ్గిపోయిందండి. దాంట్లోకి ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా అలాగే కారం అయితే వేసుకుని మిక్స్ చేసి మూత పెట్టేశాను. ఇప్పుడు కొన్ని శనగలు అయితే దీంట్లోకి అయితే వేసేసి వాటర్ అయితే పోసేసానండి. వాటర్ మరుగుతున్నది కదండి, ఇప్పుడు దీంట్లోకి మిక్సీ పట్టుకున్న శనగల పొడి అయితే ఇందులో వేసేసుకుని కలిపేసుకోవాలి. మంచి గ్రేవీ అయితే వస్తుందన్నమాట. సో కూర అయితే రెడీ అయిపోయిందండి. చపాతీ కూడా కాల్చేసుకుని మేము తినేసి పిల్లలకి బాక్స్